to me, click. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోకేష్ స్మార్ట్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి యాంప్లిఫైయర్ అన్బాక్సింగ్ అయితే చూడబోతున్నాం. ఇది వచ్చేసి అహూజా యూనిట్ అండి. ఇది 6 ohms యూనిట్. అండి ఇది అహూజా కంపెనీది. ఇదైతే మాన్యువల్ అండి. మాన్యువల్లో అయితే ఏమీ లేదు, అది లోపల ఫిలమెంట్ పోతే ఎలా మార్చుకోవాలో ఉంది అంతేనండి. మాన్యువల్లో అయితే ఏమీ లేదు. ఇది వచ్చేసి మా ఇదిలో రామాలయం పడదామని చెప్పి మేము బై చేసామండి. మొత్తం అంతా కలిపి సెట్టు 2 యూనిట్లు, 2 మైక్లు, ఒక యాంప్లిఫైయర్ కలిపి మాకు 1100 చిల్లర అయిందండి. ఈ పైన రెడ్ క్యాప్ అనేది లోపల ఒక డైఫ్రాగ్రామ్ పాడైపోకుండా ఉండడానికి ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇదైతే మనం తీసేయాల్సి ఉంటుంది. ఫిట్టింగ్ చేసేటప్పుడు కానీ యూజ్ చేసేటప్పుడు కానీ ఇదైతే తీయాలి. తీసిన తర్వాత దీన్ని వచ్చేసి హార్న్కి స్క్రూలు చేయడమే ఫ్రెండ్స్. స్క్రూయింగ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడైతే 2 స్క్రూలు ఇచ్చాడు కదా ఫ్రెండ్స్, ప్లస్ మైనస్, పాజిటివ్ నెగిటివ్. దీంట్లో మనం వచ్చేసి చిన్న హోల్ టైప్ ఉంటుంది ఫ్రెండ్స్, దాంట్లో వైర్ అయితే పెట్టాలి. నీడిల్ తీసి మళ్ళీ స్క్రూ అయితే చేయాల్సి ఉంటుంది. నేనైతే దాంట్లో వీడియోలో అయితే నీడిల్ తీయలేదు. వైర్కి నీడిల్ అయితే తీయాల్సి ఉంటుంది. మైనస్కి కూడా అంత ఫ్రెండ్స్. నేను మామూలుగా చూపిస్తామని చెప్పి సింగిల్ వైర్ వాడాను. ఒక ఎండ్ ఏమో ప్లస్కి, ఒక ఎండ్ మైనస్కి. నీడిల్ కూడా తీయలేడు. నీడిల్ అయితే తీయాల్సి ఉంటుంది. ఆ వైర్ని తీయాలంటే మళ్ళీ అన్స్క్రూ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. 2 యూనిట్లు అయితే కొన్నాను అహూజాయి. రెండు సేమ్ యూనిట్లు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మైక్, 2 మైకులు కొన్నాను. మైక్ యొక్క బిల్ట్ క్వాలిటీ అంటే అసలు యావరేజ్ అనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇది అహూజా కంపెనీ కాదు. మైకులు పెద్ద వాడం కదా అని చెప్పి మామూలు కంపెనీ తీసుకున్నాం ఫ్రెండ్స్. దీనికి ఒక పౌచ్, మైక్, వైరు, మైక్ హోల్డర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి హోల్డర్ ఫ్రెండ్స్, మైక్ యొక్క హోల్డరు. మైక్ యొక్క బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం యావరేజ్ అనే చెప్పుకోవచ్చు. డైనమిక్ మైక్రోఫోన్ అండి ఇది. ఇదే ఫ్రెండ్స్ అసలు మెయిన్ కిట్ యాంప్లిఫైయర్. ఇదైతే 750 యాంప్లిఫైయర్. దీనికి ఒక వారంటీ కార్డు, 2 ఫ్యూజులు, ఒక మాన్యువల్ అయితే ఇవ్వడం జరిగింది. 2 ఫ్యూజులు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ యాంప్లిఫైయర్ అయితే. యాంప్లిఫైయర్ వచ్చేసరికి చాలా బాగుంది ఫ్రెండ్స్. ఆ ప్రైస్కి యాంప్లిఫైయర్కి ఒక రిమోట్ కూడా ఇచ్చాడు ఫ్రెండ్స్, అంటే మీడియా ప్లేయర్ని కంట్రోల్ చేయడానికి. బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంది. బ్లూటూత్, యూఎస్బి, మెమరీ కార్డ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి 3 మైక్స్, ఒక ఆక్స్ కనెక్ట్ చేయడానికి అయితే ఇచ్చాడు. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఫ్రెండ్స్. దీనికి ఒక స్విచ్, 2 ఇండికేటర్ లైట్స్ అంటే ఎల్ఈడీస్ ఇచ్చారు, రెడ్ కలర్ అయ్యి. 3 మైక్లు, పోర్ట్స్, ఒక ఆక్స్ అయితే ఇవ్వడం జరిగింది. పైన వచ్చేసి బేస్ కంట్రోలర్, టర్బుల్ కంట్రోలర్, మాస్టర్ వాల్యూమ్ అయితే ఇచ్చాడు.
మీడియా ప్లేయర్ కూడా ఇచ్చాడు ఫ్రెండ్స్ ఫ్రంట్. ఇక్కడ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ క్యూఆర్ కోడ్ వచ్చేసి అహుజా కంపెనీ ఒరిజినల్ కాదో చూపిస్తుంది ఫ్రెండ్స్. మనం క్యూఆర్ కోడ్ యాప్ ఎక్కించుకొని ఆ క్యూఆర్ కోడ్ అయితే స్కాన్ చేసి ఉంటే మనకి అది అహుజా కంపెనీయో డూప్లికేటో తెలిసిపోతుంది. బిల్డ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్. వెనకాల వచ్చేసి 2 పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్ అయితే ఇచ్చాడు. ఇదైతే బ్యాటరీ కనెక్ట్ చేసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. ఒక ఫ్యూజ్ క్యారియర్ కూడా ఇచ్చాడు, దాంట్లో కూడా ఫ్యూజ్ ఉంది. ఇదైతే ఫ్యూజ్ క్యారియర్ ఫ్రెండ్స్. ఈ పక్కన ఉన్న స్క్రూలు అయితే ఒకటి కామన్, అంటే నెగిటివ్ 4 ohms అనేది మనం మైక్ యూనిట్లోనే కదా ఫ్రెండ్స్, దాని మీద ఉంటుంది. 16 అయితే 16, 8 అయితే 18 అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. 100 వాట్స్ అయితే 100 వాట్స్. ఇదే ఫ్రెండ్స్ యూనిట్ యొక్క అవుట్పుట్. ఆ కామన్ అనేది మాత్రం న్యూట్రల్. ఫ్రంట్ అనేది స్విచ్ ఆన్ చేయగానే ఇండికేటర్ లైట్ వెలిగింది కదా ఫ్రెండ్స్, అంటే యాంప్లిఫైయర్ ఆన్లో ఉందని అర్థం. ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మైక్ అయితే కనెక్ట్ చేద్దాం దానికి, యాంప్లిఫైర్కి మైక్ కనెక్ట్ చేసి యాంప్లిఫైర్ ఆన్ చేసిన తర్వాత మనం మాట్లాడుతూ ఉంటే మోనిటర్ అనే ఎల్ఈడి బ్లింక్ అవుతూ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మైక్ అనేది పనిచేస్తుందని.